హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరికొందరు సహవాస బిడ్డలు రాలేకపోయారు. ప్రియులారా, ఆరాధించటానికి, ప్రభువుని స్తుతించటానికి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఆయన అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దిన ధ్యానం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండెరి. వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియతో చెప్పెను. ఆంద్రియయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, దయామయుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలన్నీ మీ కాపుదల భద్రతనిచ్చారు నాయన. తిరిగి ఆదివారము పునరుద్ధాన ఆరాధనలో పాటలు పాడి నిన్ను స్తుతించాము. ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రార్థనలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రభువా, ఇదిగో చదవబడినటువంటి ఈ వాక్యము మా జీవితాలకు మేలుకరంగా ఉండినట్లు సహాయమును దయచేయండి. మిమ్మల్ని సేవించేవారిగా, స్తుతించేవారిగా, మిమ్మల్ని గణపరిచేవారిగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి. సమస్త ఆటంకాలు, సాతాను క్రియలు, అంధకార శక్తులను బంధించండి. ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. వాక్యాన్ని వినగలిగినట్లు, దేవా, వాక్యాన్ని హృదయంలో తీసుకోగలిగినట్లు, దాని ప్రకారముగా మేము జీవించినట్లు సహాయమును దయచేయమని తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారికి మేలు, ఆశీర్వాదం, దీవెనను వారికి అనుగ్రహించండి. రాలేని వారికి మరొక తరుణం అనుగ్రహించండి నాయన. మీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చక్కని విషయాలు ఆయన దగ్గరకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధించుటకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి. ఆరాధించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని సన్నిధికి రావాలి. ఎవరిని ఆరాధించటానికండి? దేవునిని మనము ఆరాధించటానికి. అలాగే ఆరాధించటానికి ఆ సమయంలో కొందరు గ్రీసు దేశస్థులు వచ్చారు. అప్పుడు ప్రియులారా, వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, వచ్చిన వారు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశతో వారు ఈ స్థలానికి, లేక దేవుని దగ్గరికి వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకు యేసు వారితో, ఇక్కడ ఫిలిప్పు దగ్గరకు వస్తే ఫిలిప్పు ఆంద్రియ దగ్గరికి వెళ్ళాడు. ఆంద్రియ ఫిలిప్పులు కలిసి యేసు క్రీస్తు ప్రభువుతో ఈ విషయాన్ని
తెలియచేశారు. ఆరాధించటానికి లేక నిన్ను స్తుతించటానికి లేక ఆ దినాల్లో దేవుణ్ణి ఆరాధించటానికి ఆ పండుగలో వచ్చినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డారు. అప్పుడు యేసు చక్కని మాటలు ప్రియులారా 2 విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడన్నమాట. ఒకటి ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల ప్రభువు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి లేక దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించటానికి వచ్చినటువంటి వారితో ప్రభువు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. దేవుణ్ణి సేవించే వారు కూడా ఒక గడియ రాబోతూ ఉన్నది. దేవునిని మహిమపరిచే వారికి, దేవుణ్ణి ఆరాధించే వారికి, దేవుణ్ణి స్తుతించే వారికి ఒక గడియ రాబోతూ ఉన్నది. ఆ గడియలో ప్రియులారా కొందరు మహిమపరచబడతారు. యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళందరిని ఉద్దేశించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఏమండి, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనం కూడా ప్రియులారా, మనం కూడా ఆధ్యాత్మికంగా ప్రియులారా మన జీవితాలను పరిశీలన చేయాలి, పరీక్షించాలి. లేక విశ్వాస జీవితం కలిగిన వారిగా, దేవుణ్ణి సేవించే వారిగా మనము ఉండాలి. మహిమపరచబడే గడియ వస్తూ ఉన్నది. ఒకవేళ అది చావకుండినట్లయితే అది ఒంటిగానే ఉండిపోద్ది. అది చచ్చిన ఎడల బహు విస్తారముగా ఫలించును. ప్రభువు అన్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా నిత్యజీవం కొరకై ప్రియులారా దాన్ని కాపాడుకోవాలి. నిత్యజీవం కొరకు దానిని మనము కాపాడుకోవాలి. గోధుమ గింజ ప్రియులారా అది భూమిలో పడి సస్తే విస్తారంగా ఫలిస్తుంది. విస్తారమైనటువంటి ఫలాలు మనం పొందాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు సేవించటానికి వచ్చారు, వీళ్ళు ఆరాధించటానికి వచ్చారు, వీళ్ళు ఆయన చూడటానికి వచ్చారు, వీళ్ళు ఆయన మహిమను పొందటానికి వచ్చారు. అద్భుతాలు చేస్తున్నాడు ఆయన ప్రియులారా, మేలులు చేస్తున్నాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ ఉన్నాడు. ఏవండి, అనేక మంది ఆరాధన స్థలాల్లోనికి ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, వారు ఒంటిగా ఉండిపోవటానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మనం ఒంటిగా ఉండిపోవటానికి ఏమాత్రము ఇష్టం లేదు దేవునికి. మనం విస్తరించబడాలి, మనం ఫలించాలి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము 2 విషయాలు. ఒకటి ప్రియులారా ఫలింపు, 2 నిత్యజీవము. ఫలించటము, నిత్యజీవము, ఈ 2 ఉన్నాయి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు వాళ్ళతో ముచ్చటిస్తూ ప్రియులారా ఇంకా కిందకు వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. దేవుణ్ణి సేవించిన ఎడల, దేవుణ్ణి ఆరాధించిన ఎడల, దేవునిని మహిమపరిచిన ఎడల, దేవునిని మనము వెంబడింపవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవునిని వెంబడింపవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అక్కడ అంటున్నాడు, ఆయన ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరచాలి మనలను. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆయన దగ్గరికి, ఆయన ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయనను మహిమపరచటానికి, ఆయన చూడటానికి వచ్చినటువంటి వారితో ప్రభు చెప్తూ ఉన్నాడు.
ఒంటిగా ప్రభువు మహింపరచబడాల్సినటువంటి గడియ వస్తున్నది. గోధుమ గింజ భూమిలో పడేది చావకపోతే ఏమండి అది ఒట్టిగానే ఉండిపోదు, అది సచ్చిన ఎడల బహువిస్తారంగా ఫలిస్తది అని చెప్తూ ఆయన అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్య భాగములో ఏమండి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నిత్యజీవమును గురించి ఆయన మాట్లాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిత్యజీవం కొరకు మనం కాపాడుకోవాలి. ప్రియులారా, నిత్యజీవం చాలా ప్రాముఖ్యమైనది. నిత్యజీవం కొరకు దేవుణ్ణి సేవించాలి, ఫలించుట కొరకు మనము దేవుణ్ణి సేవించాలి. ప్రియులారా, నిత్యజీవం చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక దేవునిని మనము సేవించాలి. దేవుని వాక్య భాగంలో దేవుణ్ణి సేవించుట కొరకే తన ప్రజలను ఆయన తోడుకొనవలెనని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో మనం చూసినట్లయితే 7వ అధ్యాయములో ప్రియులారా, మోషేను ఐగుప్తీనికి పంపించి ఐగుప్తిలో ఫరో ఎదుట ప్రియులారా దేవుడు తన ప్రజలను సేవించవలటానికి కొరకే, ఆయన్ని సేవించుట కొరకే వాళ్ళని పంపించాలి అని చెప్పేసి దేవుడు ప్రియులారా మోషే ద్వారా ఏమండి ఐగుప్తి ఫరో యొక్క ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనములో అతనిని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకే నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడిని యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. ఏం చేయలేదంటే అండి ఆయన వినలేదండి. ఇది వరకు వినలేదు, ఇప్పుడు వినట్లేదు. ఏం చేయట్లేదండి? ఇది వరకు వినలేదు, ఇప్పుడు వినట్లేదు. ప్రియులారా, ఫలించాలంటే దేవునిని సేవించాలి. ప్రియులారా, నిత్య జీవం పొందాలంటే దేవునిని సేవించాలి. ప్రియులారా, మనము మహిమపరచబడాలంటే, మనం ఘనపరచబడాలంటే దేవునిని సేవించాలి. దేవుడు ప్రియులారా మోషేను పంపించాడు, ఐగుప్తీనికి పంపించి దేవుడు తన కార్యాలను చేసి, దేవుడు తన యొక్క భక్తుల చేత, తన బిడ్డల చేత ఆయనను సేవింపవలనని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, హెబ్రీల దేవుడిని యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి. దేవుడు పంపించాడండి. దేవుడు పంపించినటువంటి మాటను, దేవుడు పంపినటువంటి ఆ దైవజనుడును, లేక ప్రియులారా దేవుడు పంపించినటువంటి మోషేను ప్రియులారా వారు ఏమాత్రము కూడా ప్రియులారా ఏమండి అంగీకారాన్ని తెలియచేయలేకపోతూ ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మనం సేవించాలి. మనం ఏం చేయాలండి? దేవుణ్ణి సేవించాలి. 6 దినాలు కష్టపడిన 7వ దినాన మనం ప్రభు విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి దేవుని సేవించాలి అని చెప్పి ఆ సృష్టికర్త మనను సృష్టించాడు. అయితే ప్రియులారా, దేవునిని మనము సేవించాలి. దేవునిని సేవించినట్లయితే మనం ఫలిస్తాము. దేవుణ్ణి సేవించినట్లయితే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. దేవుణ్ణి సేవించినట్లయితే తండ్రి చేత మనము మహిమపరచబడతాము. 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన అంటాడు, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనలని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను. ప్రియులారా, దేవుడు దేవుణ్ణి సేవించటానికి ప్రియులారా తన ప్రజలను రానినట్లయితే ఆ స్థలాన్ని దేవుడు ఎలా మార్చేస్తున్నాడంటే కప్పల చేత ప్రియులారా ఆ స్థలాన్ని నింపజేస్తూ ఉన్నాడు. ఫరోతో ప్రియులారా మోషే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఫరో హృదయం కఠినమైపోతుంది. ప్రభు ప్రియులారా ఏమాత్రం కూడా వినట్లేదు. 20వ వచనంలో మనం చూసాము. కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున్నే లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో
అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీ ఎడలా చూడము. నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపెదను. కప్పలను పంపించాడు, ఏగలను పంపించాడు. ప్రియులారా, ఆయన కొన్ని కార్యాలను ఆయన అక్కడ ఆ స్థలములో జరిగించాడు. దేవునిని మనము సేవించాలి. దేవునిని సేవించాలి అంటే ప్రియులారా తప్పనిసరి మనము ప్రియులారా దేవునిని సేవించాలి. దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి కీర్తిని తెచ్చే వారిగా మనము ఉండాలి. ప్రభు ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు వారు ఆ పండుగలో వచ్చిన వారితో ఆయన చెప్తూ ఉన్నాడు, ఒకడు నన్ను సేవించిన యెడల నేనున్న స్థలములో వాడుంటాడు, నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు, రేపు దేవుడు నిత్య జీవములోనికి మనల్ని నడిపించనంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఫలవంతమైనటువంటి వ్యక్తులుగా మార్చాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఫలవంతమైనటువంటి వ్యక్తులుగా 9వ అధ్యాయము అక్కడ 1వ వచనములో మనం చూస్తే, తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనలక ఇంకను వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ గొర్రెముల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ఎటువంటివంట అండి? మిక్కిలి బాధకరమైనటువంటి తెగుళ్ళు. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటుంటే ఇప్పటికే భయంకరమైనటువంటి తెగుళ్ళు ప్రియులారా కనబడుతూ ఉన్నవి. మంకీ పాక్స్ అంట. ఆ వీడియో చూస్తే ఎంత భయానమైన అనిపించిందో అన్నమాట. ప్రియులారా, అనేకమైనటువంటి తెగుళ్ళు. అంతకు ముందే కరోనా వైరస్, అంతకు ముందే ప్రియులారా ఉప్పిని వల్ల, అంతకు ముందే ఇలా మనం చూస్తే ఎన్నో సంఘటనలు ప్రియులారా భూమి మీద కలుగుతూ వస్తూ ఉన్నవి. యేసుక్రీస్తును మనము సేవించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎందుకు మనల్ని కలగచేశాడంటే ఆయన్ని సేవించటానికి. ఎదుగో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేటువంటి ఆ యొక్క ఫందాలో లేక ఆ యొక్క విధానములో దేవుడు మోషేను ప్రియులారా ఐగుప్తిలోనికి పంపించి ఫరో యొద్ద నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఆయన తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, ఏమండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సార్లు ప్రియులారా మోషేను ఫరో యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే, తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, 9:13లో, హెబ్రీల దేవుడని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవను లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. సేవించకపోతే, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునిని సేవించటానికి వారు ఇష్టపడకపోయినట్లయితే, వారు పంపించకపోయినట్లయితే ఎటువంటి ప్రియులరా తెగుళ్ళు వారి మీదకి వస్తున్నాయి అనేటువంటి విషయాలు దేవుడు ప్రియులరా ఆయన ఈ ఐగుప్తి నుంచి వాళ్ళని విడిపించేటువంటి ఆ విషయములో ఎన్నోసార్లు ప్రియులరా దేవుడు వారి దగ్గరికి మోషేను పంపించాడు. 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తుంటాం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూచి ఇలాగు చెప్పిరి, ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వెన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు. అంతకు ముందు వచ్చాము, ఇప్పుడు వచ్చాము, మీరు లొంగట్లేదు అనేటువంటి విషయాన్ని
ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు. 7వ వచనంలో అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును, తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించుచున్నదని నీకు ఇంకనూ తెలియదా అనిరి. ఏం చేయాల, ఏమైపోతుందంటండి? దేశం అంతా నశించిపోతుందంట. దేశం ప్రియులారా నాశనం అయిపోతుంది. దేశమంతా నశించిపోతూ ఉన్నది. ఇంకా వారు దేవుణ్ణి సేవించట్లేదు, సేవించటానికి వాళ్ళని పంపించట్లేదు. దేవుడు ఉద్దేశించింది ప్రియులారా మనం ఆయన్ని సేవించాలనేది. 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, మా పశువులను మాతో కూడా రావలెను, ఒక్క డెక్కైనను విడవడవాడదు, మా దేవుడని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను, మేము దేనితో యెహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదు, చేరక ముందు మాకు తెలియదు. ఏమి విడిచిపెట్టమో ఐగుప్తు నుండి తిరిగి పరిపూర్ణంగా విడిపించాలి. ఏది మిగలటానికి వీల్లేదు. పరిపూర్ణంగా విడిపించబడాలి, పరిపూర్ణంగా విడిపించబడాలి. ప్రియులారా, దేవుణ్ణి సేవించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి వారు ప్రభువు అయిన యేసు క్రీస్తును చూడటానికి వారు ఆ స్థలానికి వచ్చారు. ప్రభు 2-3 విషయాలు ఆ వచనాల్లో చెప్తున్నాడు. 1, ఆయనను సేవించాలి. 2, ప్రియులరా, ఆయనను సేవించేటువంటి మనము ప్రియులరా ఈ లోకమును ఏవండి మనము ద్వేషించాలి. ఆయన సేవించే మనం ఏం చేయాలంట? ఈ లోకాన్ని ద్వేషించాలి. ప్రియులరా, ఆయన 3వ విషయం ఆయన చెప్తూ ఉన్నాడు, గోధుమ గింజ చావకపోతే అది ఒట్టిగానే మిగిలిపోద్ది. ఒంటిగా ఉండిపోవటం ఏమాత్రం ఇష్టం లేదు. అది ఫలించాలి, అది బహుగా ఫలించాలి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి సేవించేవారు నిత్య జీవాన్ని పొందాలి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆరాధించేవారు తండ్రి చేత గణపరచబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకని యెహోషువ ఆయన విడిపించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కూడా ప్రియులారా అక్కడున్న వాడుకలను, అక్కడున్న అలవాట్లు, అక్కడున్న ఉద్దేశాలు వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు 24:15వ వచనములో, ప్రియులారా మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము. ప్రియులారా, యెహోషువ చెప్తూ ఉన్నాడు, ఏమండి, నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. ప్రియులారా, స్పష్టంగా చెప్తున్నాడు ఆ 15వ వచనంలో, 24:15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమ్మోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినాను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. మీరెవరిని సేవిస్తారు? ప్రియులారా, మనం దేవునిని సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిని సేవించాలి, దేవునిని మహిమపరచాలి. ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించేటువంటి సమయంలో 1-2 సార్లు, ప్రియులారా 10 సార్లు చెప్పిన మాట ఏంటంటే యెహోవాను సేవించాలి. ఈ ప్రజలందరూ ఏం చేయాలండి? యెహోవాను సేవించాలి. మనం ఎవరిని సేవించాలి? దేవునిని సేవించాలి. మనం ఎవరిని సేవించాలి? దేవునిని మహిమపరచాలి. యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాము. సమూయేలు కూడా చెప్తూ ఉంటాడు ఇశ్రాయేల్ ప్రజలను చూసి, 1 సమూయేలు 12:24వ వచనములో చెప్తుంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు, ఆయన మీ కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు, మీరు ఆయనను సేవించాలి అనేటువంటి విషయం అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశాను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై హృదయముతో, ఏమండి,
పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవశ్యం. పూర్ణ హృదయముతో. ఆయన ఎన్నో కార్యాలు చేశాడండి, ఎన్నో మేలులు చేశాడు. మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. కనుక దేవుణ్ణి మనం సేవించాలి. దేవుణ్ణి సేవించి మనము నూరంతల ఫలాలు ఫలించాలి. దేవుణ్ణి సేవించి మనము నిత్యజీవం పొందాలి. దేవుణ్ణి సేవించి తండ్రి చేత గణపరచబడాలి. ఎవరి చేత అండి? తండ్రి చేత గణపరచబడాలి. యేసుప్రభువు వారు అంటున్నాడు, ఎవరు నన్ను సేవిస్తారో నేను ఏ స్థలములో ఉంటానో వారు కూడా అదే స్థలములో ఉంటారు. దేవునిని మనము సేవించే వారిగా ఉండాలి. ఒక చక్కని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథములో ప్రియులారా, దేవుడు వారితో చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథములో 12వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనమును చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. అయితే ఈ మాట చూడండి, దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. అయితే నన్ను సేవించుటాకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకొనున్నట్లు వారు అతనికి దాసులగుదురు. దేవుడు ఏమంటున్నాడండి? భూరాజులకు దాసులై ఉండుట, దేవుణ్ణి సేవించుట ఎంత భేదం ఉందో వారు తెలుసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవునిని సేవించడం వల్ల మనం నిత్య జీవం పొందుకోగలుగుతాము. దేవునిని సేవించడం వలన మనం గణపరచబడతాము. దేవునిని సేవించడం వలన మనం అభివృద్ధి పొందుతాము. ప్రియులరా, ఆ భేదాన్ని మనం గమనించాలి. దేవుడు ఆ భేదాన్ని వీళ్ళు గమనించాలని చెప్పేసి దేవుడు ప్రియులారా వారి మీదకి వచ్చేటువంటి ఆ కీడును తప్పించి వారిని ప్రియులారా ఆ భేదాన్ని వారు గుర్తించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ మాట చదివినప్పుడు ఉదయకాలమందు నా హృదయంలో ప్రియులారా, నిజమే, దేవుని గనక మనము దాసులం కాకపోయినట్లయితే, దేవునికి లోబడకపోయినట్లయితే, దేవుని చిత్తానికి మనము విధేయత చూపించకపోయినట్లయితే మనం ఇప్పటికే నశించిపోయేవారమే. నాతోటి ఆడుకున్న వాళ్ళు, నాతోటి స్నేహం చేసిన వారు, నాకన్నా చిన్నవాళ్ళు ప్రియులరా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు సజీవులంగా జీవిస్తూ ఉన్నామంటే, ఆరోగ్యవంతులంగా ఉన్నామంటే, దేవునిని మహిమపరుచుకుంటున్నామంటే అది కేవలం దేవుని దయయున్నది. మేము సేవలోకి వచ్చిన ప్రారంభ దినాలు ప్రియులరా 1993వ సంవత్సరంలో సేవా పరిచర్యలోనికి మా నాన్నగారితో కలిసి అల్లూరు వచ్చాం. అక్కడ ప్రియులరా సమీపంగా ఉన్నటువంటి ఆ ఇంటికి సమీపంగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో కొత్తగా వివాహమైంది. అప్పుడే ప్రియులారా సంవత్సర కాలమైంది. చక్కని బిడ్డ పుట్టాడు. సంవత్సరం ప్రియులారా ఆ పిల్లవాడికి ఆ సమయంలో దరిదాపు మేము అక్కడికి వచ్చాం. ఆ పిల్లవాడిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. గత వారంలో చెప్పినట్టున్నాను ప్రియులారా, ఆ కుర్రవాడు తన కూతురు బర్త్డే జ్ఞాపకం చేసుకుని ప్రియులారా బర్త్డే జరిగించుకుని తిరిగి వాళ్ళ అత్తగారింటికి వారి భార్య వెళ్ళింది. ఆ పిల్లని చూసి ఆ భార్యను తీసుకొచ్చుకుందాం కదా అని చెప్పేసి కొంచెం మద్యం సేవించి వెళ్ళాడంట. వెళుతూ ఉండగా కాలువలో బండి పడిపోయి అక్కడికక్కడే అతను చనిపోయాడు. ఆ విషయాన్ని, ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు విషయం చెప్తున్నానంటే ప్రియులారా, మేము సేవలోకి వచ్చినప్పుడు వాడు చాలా చిన్న పిల్లవాడు, కానీ ఈరోజు సజీవుడిగా లేడు.
మనతో ఆడుకున్నవారు, మనతో నివసించిన వారు, మనతో ఉన్నటువంటి వారు ఎందరో ఈ లోకాన్ని ప్రియులారా విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుణ్ణి సేవించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునిని మహిమపరచడానికి దేవుడు మనకు చక్కని తరుణాన్ని, అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఆ భేదాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. దేవుణ్ణి సేవించటం వలన మనకి ఘనత ఉన్నది. దేవుణ్ణి సేవించటం వలన మనకు నిత్యజీవం ఉన్నది. దేవుణ్ణి సేవించటం వలన మనము అభివృద్ధి పొందుకుంటాము. ప్రియులారా, కీర్తనల గ్రంథములో మనం చూసినట్లయితే 102వ కీర్తన 18వ వచనములో కీర్తనకారుడు ప్రియులారా తెలియచేస్తున్నాడు, బావండి, యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను ఏవండి సమకూర్చబడినప్పుడు, ఏవండి దేవుని వాక్యములు మనం ఏం చూస్తున్నాము? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునిని మహిమపరచటానికి ప్రియులారా జనములు రాజ్యములు సమకూర్చబడుతూ ఉన్నవి. మనము సమకూర్చబడాలి దేవుణ్ణి సేవించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి మనము సమకూర్చబడాలి. దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనను సేవించటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయకాల సమయంలో దేవునిని సేవించటానికి ప్రియులారా ఎవరైతే ఇష్టపడతారో, దేవునిని మహిమపరచటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి ఎవరైతే సమకూర్చబడతారో వారు ఘనపరచబడతారు, వారు నిత్యజీవం పొందుతారు. వారు ప్రియులారా ఫలించటం అనేటువంటిది మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 14వ వచనములో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా ఏవండి తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునిని సేవించే వారి మనస్సాక్షి శుద్ధి చేయబడద్ది. ఆయన రక్తము చేత కడగబడద్ది, ఆయన రక్తము చేత విమోచించబడింది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఏమండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన హృదయాలను శుద్ధి చేస్తుంది దేవుని వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ప్రియులారా ఆయనను సేవించినట్లయితే ఏమండి మన మనస్సాక్షి ఎంతో, ఏమండి మన మనస్సాక్షి ఎంతో శుద్ధీకరించబడుతుంది. స్పష్టంగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు 14వ వచనంలో నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడను. దేవుణ్ణి సేవించటం వలన మన మనస్సులు శుద్ధీకరించబడతాయి. దేవుణ్ణి సేవించటం వలన ప్రియులారా మనము ఏమండి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. దేవుణ్ణి సేవించటం వలన మనం ఫలిస్తాము. దేవుణ్ణి సేవించటం వలన ప్రియులారా దేవుని వాక్య భాగములో ఏమండి ఎంత గొప్ప భాగ్యం దొరుకుతుందో ఏమండి ప్రకటన గ్రంథం ఏమండి 22వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూడగలుగుతాము. ప్రకటన గ్రంథములో ఏమండి దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే 3-4 వచనాలు 22వ అధ్యాయము. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు,
దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు. ప్రియులరా, అక్కడ ఏముండదంట అండి? అక్కడ ఏముండదంట? శాపగ్రస్తమైనది ఏది కూడా. ఈ భూమి మీద ప్రియులరా శాపాన్ని భరించేటువంటి వారు, ఈ భూమి మీద ప్రియులరా ఒకవేళ ఏదైనా ఉండవచ్చేమో కానీ దేవునిని సేవించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు ప్రియులరా వారు గణపరచబడతారు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, వారు ఫలిస్తారు, వారు హృదయాలు కడగబడతవి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమండి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నస్సల్లా యందుండును. ప్రియులరా, శాపగ్రస్తమైనది ఏది అక్కడ ఉండదు. ఆ 4-3 వచనాల్లో మనం చూస్తున్నాం, శాపగ్రస్తమైన దానిలో ఉండదు. దేవుని యొక్కయో గొర్రె పిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును. దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి సేవించేటువంటి వారు ఎదుట గొర్రె పిల్ల సింహాసనము ప్రియులరా వారికి కనబడుతుంది. ఆయన దాసులు ఆయనను సేవిస్తారు, ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. పేతురు చెప్తూ ఉన్నాడు ప్రియులరా, మొదటి పేతురు గ్రంథములో, పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనములో కూడా పేతురు కూడా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఏమండి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలగటకు కారణం. దేవుని దినమందు ఘనత, మెప్పు, ఏమండి దేవుని దినమందు ఈ శ్రమలు, ఏమండి కష్టాలు, ఈ ప్రతికూల పరిస్థితులు ప్రియులరా, ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల నుండి మనం విడిపించబడినప్పుడు ప్రియులరా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. శోధనలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి, ప్రతికూలత వస్తాయండి, ఏమండి అవమానాలు వస్తాయండి, ఏమండి శ్రమలు కలుగుతాయండి. వాటిలో మనం నిలిచిన ఎడల యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమ వస్తుంది, ఘనత కలుగుతుంది. ప్రియులరా, ఘనతకు కారణమవుతూ ఉన్నది దేవుని సేవించుట వలన. ప్రియులరా, ఎఫెసీ 2:6లో కూడా పౌలు చెప్తూ ఉన్నటువంటి మాట, ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారమును బట్టి అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో, ఈరోజు కనపడకపోవచ్చు, రాబో యుగములలో దేవుడు తన మహిమను మనకు కనుపరుస్తాడు. దేవుడు ప్రియులారా తన మహిమను రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ప్రియులారా, ఎక్కడ కూర్చోబెడతాడంటండి? ఆయన పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెడతాడంట. అందుకు ఆశతో వచ్చిన వారితో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆయన చూడాలని, ఆయన సేవించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన ఆ పండుగలో వచ్చిన వారికి వారి హృదయాలు ఎరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండినెడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును దేశించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను,
అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుణ్ణి సేవించిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని కొరకై లోబడిన వారిని, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారిని, దేవుని కొరకై ప్రయాసపడిన వారిని దేవుడు తప్పనిసరి ఆయన ఉండే స్థలములో వారిని కూర్చుండబెడతాడు. నా మాటలు ముగించే ముందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయములో దేవునిని మనము సేవించాలి. ఎవరిని సేవించాలండి? దేవుణ్ణి మనం సేవించాలి. అందుకే మనల్ని కలగచేశాడు, అందుకే మనల్ని పుట్టించాడు, అందుకే మనల్ని సజీవులుగా ఉంచాడు, అందుకే మనల్ని ప్రియులారా దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన్ని సేవించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు సేవించాలి? ఆయనతో ఉండటానికి మనం సేవించాలి, మనం ఘనపరచబడటానికి సేవించాలి, మనం విస్తరించబడటానికి సేవించాలి. ఆయన ప్రజలను ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను ఆయన విడిపించటానికి 10 సార్లు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన్ని సేవించాలి, ఆయన వారు ఘనపరచాలి, ఆయన వారిని మహిమపరచాలి. ప్రభు ప్రియులారా, ఆయన బిడ్డలైన మనము ఆయనను సేవించాలనే ఆయన ఉద్దేశం. ఆయన భౌతికంగా కూడా చక్కని మాట దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 30వ వచనములో ఏమండి, దానియేలుని దేవుడు ప్రియులారా ఎంతో హెచ్చించాడన్నమాట. 3వ అధ్యాయం 30వ వచనములో ఆ మాట మనం చూడగలుగుతా ఉంటాం. ఈ లోకములో దానియేలును ప్రియులారా అంతట నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగో అనే వారిని బబులోనులోను అతని సంస్థానములోను హెచ్చించెను. దేవునిని సేవించే వారిని ప్రియులరా తప్పనిసరి ఆయన హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చించాడు అంటే దేవునిని సేవించటానికే. దేవుడు నిన్ను ఘనపరిచాడు అంటే దేవుడు నీకు విద్యా బుద్ధులు, దేవుడు నీకు ఆరోగ్యమును ఆయుష్ను దేవుడు నీకు అనుగ్రహించాడు అంటే ఆయనను సేవించటానికి. ప్రియులరా, మన బిడ్డలు వృద్ధిలొందుతూ ఉన్నారు, మన కుటుంబాలు విస్తరించబడుతూ ఉన్నవి. ప్రియులరా, మన ఆరోగ్యాలు మనము క్షేమదాయకంగా ఉన్నాము అంటే కేవలం ఆయనను సేవించటానికి. ఆయన సేవించే వారిగా మనం ఉండాలి, ఆయనను ఘనపరిచే వారిగా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన సేవించాలి. ఆయన సేవించిన వారు మహింపరచబడతారు, ఆయన సేవించిన వారు ఫలిస్తారు, ఆయన సేవించిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఆయన సేవించిన వారు హృదయాలు కడగబడతవి, ఆయన సేవించిన వారు పరలోకముతో ఆయనతో కూడా ఉంటారనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను సేవించేవానిగా నేను ఉండటానికి సహాయం చేయండి, నిన్ను ఆరాధించేవానిగా, నిన్ను మహిమపరిచేవానిగా, నిన్ను ఘనపరిచేవానిగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి నాయన. వారం దినాలు నీ కాపుదల భద్రతనిచ్చావు నాయన. ఇదిగో ఈ ఆదివారము, ఈ పునరుద్ధాన ఆరాధన సమయములో నేను నిన్ను సేవించగలిగినట్లు సహాయం చేయండి. నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా నాయనా నేను సేవించుకొనటానికి సహాయమును దయచేయండి నాయన. నా హృదయం అంతటితో నిన్ను సేవిస్తున్నాను నాయన, నా హృదయం అంతటితో నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను నాయన. నీతో ఉండే భాగ్యం నాకు దయచేయండి నాయన, నిత్య జీవం పొందే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. ఒకవేళ శోధనల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత, ప్రతికూల పరిస్థితుల చేత ఉన్నట్లయితే, సహించినట్లయితే ఆయనతో నువ్వు ఉంటావు, సహించినట్లయితే ఆయనతో నువ్వు మహిమపరచబడతావు అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ మధ్య ఉదయకాల సమయంలో దేవునిని సేవించుకున్నట్టు కొరకే మనం హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నన్ను, మమ్మలను, మా కుటుంబాలను దేవా మీరు ఆదరించినందుకు నీకు స్తోత్రాలు నాయన.
సహవాస బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి. సేవించేవారిగా, స్తుతించేవారిగా, నిత్య జీవము కలిగిన వారిగా, దేవ ఫలించేవారిగా, ప్రభువా నీతో ఉండేవారిగా ఉండునట్లు సహాయం చేయండి. వారి ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి విడిపించండి. మమ్మల్ని అందరమును నాయన మీ సన్నిధిలో నాయన మేమందరం మిమ్మల్ని సేవించే వారు ఉండుటకు సహాయం చేయమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.